అందరికీ నమస్తే. నేను మీ దేవలో వెంకట్. ఈరోజు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు గారు గుంటూరు పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా కేంద్ర మంత్రి వర్యులైన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ అనుచిత వ్యాఖ్యలు చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే అసూయ, అక్కసు. అసూయ, అక్కసు ఎందుకంటూ ఉంటారంటే, సంవత్సరం 8 నెలల కాలంలోనే గుంటూరు నగరంలో కని విని ఎరుగున రీతిలో జరుగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మతి భ్రమించింది. ఎంతగా అంటే, ఈ రోజున ఎన్నో ఏళ్ల నుండి అనేక ప్రభుత్వాలు చేయలేని పనులను ఇలా కూటమి ప్రభుత్వం హాయంలో నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేలను కలుపుకుంటూ ఈ రోజున గుంటూరు నగరానికి ఒక వారధైన, అటు 1 టౌన్ 2 టౌన్కి వారధైనటువంటి శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణం అనుమతులు తీసుకొచ్చి శరవేగంగా ఆ కార్యక్రమమైన బ్రిడ్జిని నిర్మాణం చేస్తున్న దశలో వీరికి ఏమి చేయాలని పాలుపోక, గుంటూరు పార్లమెంటు, గుంటూరు నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి భవిష్యత్తులో పెమ్మసాని గారి నాయకత్వంలో ఇక్కడ టీడీపీ బలపడుతూ ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లు వేరు, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గుంటూరు పార్లమెంట్లో భూస్థాపితం అవుతుందనే భయంతో దీనికి అంతటి కారణమైన పెమ్మసాని గారి మీద అక్కసుతో, అసూయతో నిన్న అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. నేను అడుగుతా ఉన్నా, పెమ్మసాని గారి గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ఎందుకంటే ఈ రోజున ఒక గుంటూరు ఇరుకు నగరంగా ఉండి ప్రజలు లక్షల సంఖ్యలో, దాదాపు 10 లక్షలు దాటుతూ ఉన్న నగరంలో సరైన వసతులు లేక, సరైన రోడ్డు మార్గాలు లేక ఇబ్బందులు గురవుతున్న ప్రజలని ఆశలు, ఆకాంక్షలు అర్థం చేసుకున్న ఎంపీ పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని గారు ఈ రోజున అనేక రైల్వే బ్రిడ్జీలు, ఏదైతే శంకరవాసు నందివేలు రోడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగిపోయిన నందివేలు బ్రిడ్జిని కానీ, మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్ బ్రిడ్జి కానీ, మన శ్యామనగర్ బ్రిడ్జి కానీ, అలా విధంగా చిన్నపలూరు బ్రిడ్జి కానీ, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ థర్డ్ ఫేజ్ పెండింగ్ వర్క్ కానీ, అదేవిధంగా గుంటూరు డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అదేవిధంగా సీసీ రోడ్లు కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయల వ్యయంతో స్థానిక శాసనసభ్యుల ఒక టీం ఏదైతే ఉందో కోఆపరేట్ చేసుకుంటూ, స్థానిక సభ్యులను కలుపుకుంటూ వీరందరూ కూడా ఒక వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో శాసనసభ్యులకు, ఎంపీలకు గొడవ పెట్టి ఏదో సునకానందం పొందాలన్న వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రయత్నాలనే టీడీపీ శాసనసభ్యులు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ పరిగణలోకి తీసుకోరు. అదేవిధంగా వివేకవంతమైన గుంటూరు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. గత 5 ఏళ్లలో మీరు చేసిన విధ్వంస పరిపాలనకు, ఏదైతే రాష్ట్రం వెనుకబడిపోయిందో దానికి ప్రజలు ఇచ్చిన తీర్పుకు, మీరు ఇప్పుడు మాట్లాడుతున్న తీరుకి గతంలో 11 సీట్లైనా వచ్చాయి. ఈసారి సింగిల్ డిజిట్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే పార్టీ పడిపోతుంది. మళ్ళీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు పార్లమెంట్లో కూడా క్లీన్ స్వీప్ చేయబోతూ ఉన్నాం. మీ భాషని మార్చుకోకపోతే మీకు ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటూ, జై హింద్, జై టీడీపీ.